మీరు పడిపోకుండా ఉండాలంటే, ఈ అంత్య దినాల్లో మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు కొరకు మీరు నిలబడాలంటే, ఖచ్చితంగా దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకండి. మీరు ఒకవేళ దేవుని కంటే మిమ్మల్ని ప్రేమించుకున్నా, మీ భార్య పిల్లల్ని ప్రేమించినా, తల్లిదండ్రులను ప్రేమించినా, ఆస్తిపాస్తులు ప్రేమించినా, ఉద్యోగాన్ని ప్రేమించినా ఖచ్చితంగా వాటిని బట్టి మీరు దేవునికి దూరం అయిపోతారు. ఎప్పుడు దేవునికి దూరం అవుతారో మీరు బాగా ఆలోచన చేయండి. మనలో ఉన్న వెలుగు ఎప్పుడైతే వెళ్ళిపోతుందో లోపలికి చీకటొస్తుంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వెళ్ళిపోతాడో వేరొక ఆత్మ, అది దురాత్మ. ఆ దురాత్మే మనుషుల యొక్క హృదయాల్లోనికొస్తుంది, జీవితాల్లోనికొస్తుంది. వెలుగున్నంత సేపు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. దేవునికి దగ్గరగా ఉండి ఆయన దీవెనలు మనం పొందుకుంటాం. ఎప్పుడైతే ఆయన వెలుగు వెళ్ళిపోతుందో అంటే ఆయన వెళ్ళిపోతాడో, ఆయన ఆత్మ వెళ్ళిపోతుందో మన దేహంలోనికి, మన జీవితంలోనికి ఆ చీకటి ప్రభావం అనేది వచ్చి కూర్చుంటుంది. అప్పుడు మన జీవితం ఎలాగుంటుందనంటే సౌలు ఏ రీతిగా దేవుని చేత అభిషేకించబడి సాతానుడి దగ్గరికి వెళ్లి వరం అడిగినట్లుగా, సాతానుడి దగ్గరికి వెళ్లి సహాయం అడుగుతున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, విచిత్రం అంటే ఇదే. పడిపోకుండా మనం ఉండాలంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించండి. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించినా మనం దేవునికి పాత్రులుగా ఉండలేం. అందుకే